వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నూతన జాతీయ విద్యా విధానం 2020లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, ఇకైతే టాపిక్లోకి వెళ్దాం. ఓకే, రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో చేర్చారు? ఎన్నవ విభాగంలో చేర్చారు అంటే రాజ్యాంగంలో 4వ భాగంలో 45వ ఆర్టికల్లో మనకి రాజ్యాంగ నిర్మాతలు విద్యను చేర్చడం జరిగింది. అయితే విద్యను చేర్చాక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనే ఈ విద్యను ఎన్నవ సంవత్సరం పిల్లలకు అందించాలని రాజ్యాంగం పేర్కొంది అని అంటే 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య తర్వాత విద్య అసలు మొట్టమొదటి విద్య అనేది ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటే విద్య అనేది మొట్టమొదటిగా రాష్ట్ర జాబితాలో ఉండేది. అయితే ఈ రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి ఎప్పుడు తీసుకొచ్చారు అంటే విద్య ప్రస్తుతం ఎన్నవ సంవత్సరం నుండి కేంద్ర జాబితాలోకి చేర్చబడింది అని అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను కేంద్ర జాబితాలోకి చేర్చడం జరిగింది. అయితే ఏ ప్రధానమంత్రి కాలంలో విద్యను కేంద్ర జాబితాలోకి చేర్చడం జరిగింది? ఏ ప్రధానమంత్రి కాలంలో? శ్రీమతి ఇందిరాగాంధీ కాలంలో విద్యను కేంద్ర జాబితాలోకి చేర్చడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్. ఓకే, తొలి జాతీయ విద్యా కమిషన్, తొలితగా జాతీయ విద్యా కమిషన్ అనేది ఏది? కొఠారి కమిషన్ 1964లో వచ్చింది. దీన్ని తొలి జాతీయ విద్యా కమిషన్గా పేర్కొంటారు. అయితే ఈ కొఠారి కమిషన్ సూచనల మేరకు మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ప్రకటించారు అంటే 1968లో మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు. ఇది ఎవరి సూచనల మేరకు అంటే కొఠారి కమిషన్ సూచనల మేరకు. అయితే ఈ జాతీయ విద్యా విధానం ఏర్పరిచాక రాజీవ్ గాంధీ నేతృత్వంలో 21వ శతాబ్దపు సవాళ్ళని ఎదుర్కొనే ఉద్దేశంతో రూపొందించబడిన నూతన జాతీయ విద్యా విధానం ఏది? 1986 నూతన జాతీయ విద్యా విధానం. ఇది 21వ శతాబ్దపు సవాళ్ళని ఎదుర్కొనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ రూపొందించిన జాతీయ విద్యా విధానంగా పేర్కొనవచ్చు. అయితే ఈ 1986 తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం 1986ని సమీక్షించి నూతన జాతీయ విద్యా విధానాన్ని 2020ని తీసుకొచ్చింది అంటే 34 ఇయర్స్ తర్వాత ఈ 1986ని సమీక్షించి నూతన జాతీయ విధానం 2020 అనేది తీసుకుని రాబడింది. అయితే నూతన జాతీయ విద్యా విధానంపై 2017లో ఒక కమిటీ అనేది ఏర్పాటు కాబడింది. ఈ కమిటీ సూచనల మేరకు 2020లో మనకి నూతన జాతీయ విద్యా విధానం అని వచ్చింది. అదేంటంటే కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక కమిటీ. అయితే కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీకి అధ్యక్షునిగా ఎవరిని నియమించారు అంటే కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అధ్యక్షునిగా ఉన్నారు. అయితే దానితో పాటు ఎంతమంది సభ్యులను నియమించారు అంటే 8 మంది సభ్యులతో కలిసి ఈ ఒక అధ్యక్షునితో కలిపి ఈ డ్రాఫ్ట్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ సభ్యులు వసుధా కామత్, మంజుల భార్గవ్, రామ్ శంకర్ కురీల్, టీవీ కట్టమణి, నెక్స్ట్ కృష్ణ మోహన్, మజురఫ్ సఫీ, నెక్స్ట్ ఎంకే శ్రీధర్, కేజే ఆల్ఫోన్స్. వీళ్ళు 8 మంది కూడా ఈ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. అయితే ఇందులో మనకు ముఖ్యంగా ఈ కమిటీ 484 పేజీలతో తన నివేదికను 2019 మే 31న కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్కు సమర్పించింది. ఈ కేంద్ర మంత్రి పోఖ్రియాల్కు సమర్పించిన తర్వాత ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఎన్ని అంశాలను మార్పు రావాలని సూచించింది అంటే 19 అంశాలు. అంటే 1986లో ఉండే జాతీయ విద్యా విధానానికి ప్రస్తుతం ఉన్న విద్యా విధానానికి 19 అంశాలు అనేవి డిఫరెన్స్ అనేవి వచ్చాయి. ఓకే, ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా ఎంహెచ్ఆర్డి ఎన్ఈఓని రూపొందించి కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన తేదీ ఎప్పుడు అంటే 2020 జూలై 29న ఈ ఎంహెచ్ఆర్డి ఎన్ఈపిను ఆమోదించింది. 2020 ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అయితే నూతన జాతీయ విద్యా విధానం ఉండే ఉద్దేశం ఏమిటి? నూతన జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?
అందరికీ నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రాబడినదేది నూతన జాతీయ విద్యా విధానం 2020. నూతన జాతీయ విద్యా విధానం అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో వచ్చింది. అయితే జాతీయ విద్యా విధానం 2020 విధాన పత్రం అనేది 4 భాగాలుగా డివైడ్ చేసి 27 అంశాలుగా విభజించబడింది. ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఆ 4 భాగాలు ఏంటి అంటే పాఠశాల విద్య. మొదటిగా వచ్చి పాఠశాల విద్య. ఇందులో 1 నుండి 8 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. సెకండ్ వన్ ఉన్నత విద్య. ఈ ఉన్నత విద్యలో 9 నుండి 19 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. అలానే థర్డ్ వన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు. ఇందులో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన అంశాలు 20 to 25 చాప్టర్స్. ఫోర్త్ వన్ వచ్చి పాలసీ అమలు. పాలసీ అమలు కోసం 25 నుండి 27 చాప్టర్స్, అంటే టోటల్గా 27 చాప్టర్స్ 4 పార్ట్స్ అనేవి ఈ నూతన జాతీయ విద్యా విధానంలో పొందుపరచబడ్డాయి. అయితే నూతన జాతీయ విద్యా విధానం అనేది దీని యొక్క విద్యా స్వరూపం ఏ విధంగా ఉంటుంది అంటే కొత్తగా వచ్చింది 5+3+3+4. ఓకే. కొఠారి కమిషన్లో సూచించిన జాతీయ విద్యా విధానం ఉంది కదా, అందులో దాని యొక్క స్వరూపం ఏ విధంగా ఉండేది ముందు ఇది రాకముందు అంటే 10+2+3 10+2+3 రూపంలో కొఠారి కమిషన్ సూచించే విద్యా విధానం అనేది దాని యొక్క స్వరూపం అలా ఉండేది. ఓకే. అయితే నూతన జాతీయ విద్యా విధానం అనేది 4 స్థాయిలను కలిగి ఉండి 15 సంవత్సరాల పాటు ఈ విద్యా విధానం అనేది కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు. దీంట్లో ఎన్ని స్థాయిలు ఉన్నాయంటే 4 స్థాయిలు. అందులో మొదటి వచ్చి పునాది స్థాయి. పునాది స్థాయి అంటే 5 ఇయర్స్ ఉంటుంది. ఇది 3+2గా డివైడ్ చేయబడింది. నెక్స్ట్ రెండవది వచ్చి సన్నాహ స్థాయి. సన్నాహ స్థాయి అంటే 3 నుండి 5 తరగతుల మధ్య ఉన్నదంతా కూడా సన్నాహ. మూడవది మధ్యస్థాయి. మధ్యస్థాయి అంటే 6 to 8 క్లాసెస్ ఉన్నదంతా మధ్యస్థాయి. సెకండరీ స్థాయి అంటే మనకి 9th నుండి 12th క్లాస్ వరకు ఇదంతా కూడా సెకండరీ స్థాయిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా 4 స్థాయిలలో విద్యా విధానం అనేది ఉంది. అయితే పునాది స్థాయి పిల్లల యొక్క వయస్సు ఏ విధంగా ఉంటుంది అంటే 3వ సంవత్సరం నుండి 8వ సంవత్సరాల మధ్యలో ఉంటుంది పునాది స్థాయి పిల్లల వయస్సు అనేది. అయితే సన్నాహ స్థాయి పిల్లల వయస్సు ఏ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అంటే 8 నుండి 11 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల వయస్సు, అంటే అదంతా కూడా సన్నాహ స్థాయి. అంటే 3 to 5th క్లాస్ వరకు. మధ్య దశ పిల్లల యొక్క వయస్సు ఏ విధంగా ఉంటుంది అంటే 11 to 14 ఇయర్స్, అంటే 6 to 8th క్లాస్ వరకు. నెక్స్ట్ సెకండరీ స్థాయి అనేది ఏ విధంగా వాళ్ళ యొక్క పిల్లల యొక్క వయస్సు ఏ విధంగా ఉంటుంది అంటే 14 to 18 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఓకే. ఈ విధంగా 4 స్థాయిలు పిల్లల వయస్సులు అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యా విధానాన్ని పాఠశాల మధ్యలో విలీనం చేసిన విద్యా విధానం ఏది అంటే ఎన్ఈపి 2020. ఎన్ఈపి 2020 పూర్వ ప్రాథమిక విద్యా విధానాన్ని పాఠశాల విద్యా విధానంలో మింగిల్ చేసింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసిన విద్యా విధానం ఏమిటి అంటే ఎన్ఈపి 2020. ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని మొత్తాన్ని కూడా ఈ ఎన్ఈపి 2020 రద్దు చేసింది. నెక్స్ట్ వన్ వచ్చి నూతన జాతీయ విద్యా విధానం ఉంది కదా, నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం బాలలు అనగా ఎన్నవ సంవత్సరం మధ్యలో వారు అంటే 3 to 18 ఇయర్స్ లోపు వారందరూ కూడా బాలలుగా చెప్పుకోబడింది. ఓకే. ఈ విధంగా మొత్తం నూతన జాతీయ విద్యా విధానం బిట్స్ అనేవి ఇవ్వబడ్డాయి.